అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చేతిపాటి పెద్దలంతా ఎన్నికలకు ముందు మస్తు ముచ్చట్లు చెప్పిండ్రు. కానీ అధికారం చేతబట్టి 2 ఏళ్లు దాటి 3వ సంవత్సరం కూడా సురువైంది. కానీ ఇప్పుడు అసలు ఉద్యోగాల ముచ్చట్నేది ఇత్తలేరు. ఇక మొన్న మంత్రి శ్రీధర్ బాబు సారు అసెంబ్లీలో మాట్లాడుకుంటా ప్రభుత్వ ఉద్యోగాలు ఇయ్యలేమని చెప్పేటాలకు ఇగో ఇలా గీ తీరుగా నిరసన చేసిరు నిరుద్యోగులు. సర్కారు ఎన్నికలకు ముందుగాల హామీ ఇచ్చినట్టు 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని పెద్ద ఎత్తున జంగు చేసిరు నిరుద్యోగులు. పట్నంలోన్న చిక్కడపల్లి సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా దాకా నిరుద్యోగులు ర్యాలీ తీసిరు. రాష్ట్ర సర్కార్ ఇదివరకు అసెంబ్లీలో చెప్పినట్టు వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలనే డిమాండ్ తోటి పెద్ద ఎత్తున ఆందోళన చేసిరు నిరుద్యోగులు. ఇక ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకునేటాళ్లకు అశోక్ నగర్ ల పెద్ద రచ్చ అయింది. గొర్రెలను గదా గుంజుకపోయినట్టే గొర్ర గుంజుకపోయిరు నిరుద్యోగులను. మా నిరుద్యోగుల ఓట్లతోటి మా నిరుద్యోగుల కష్టంతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మమ్మల్ని పట్టించుకుంటలేదు. పోయిన సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలిచ్చి మేము 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం అని చెప్పుకుంటున్నారని మస్తు గరానికొచ్చిరు నిరుద్యోగులు. అది రజాకార వ్యవస్థ కంటే అసుట్టుంది. మా బాధ నిజమన్న జర నయం గానీ వీళ్ళు ఇంకా నిరంకుశంగా పరిపాలించారు. ప్రజాప్రభుత్వం అనేది ఆ నిరంకుశత్వాన్ని వదులుకోపోతే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో కాంగ్రెస్ అనే పదే ఉండదు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని అడిగితే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నిజాం కంటే నిరంకుశంగా పాలిస్తున్నారని కాంగ్రెస్ సర్కార్ను గట్టిగానే అరుచుకున్నారు. ఇప్పటికైనా వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని అంటున్నారు. మరి ముచ్చట్ల సర్కారు పెద్దలు ఏం చేస్తారో చూడాలిగా.